ఇప్పుడు చెప్పండి సార్, మీ ఫ్రెండ్ ఇచ్చిన గుర్తు, తను చెప్పిన మాట ఏంటవి? తన నా చేతికిచ్చింది వస్తువు కాదు వసుంధరా, జీవితం. జీవితం, జీవితానికి సరిపడా నమ్మకం. చెప్పిన మాట మంత్రం అన్నాను కదా, మంత్రాలు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు. అంతేలేండి సార్, మీరు కూడా నన్ను నమ్మడం లేదు. చచా, అలాని కాదు. తను చెప్పిన మాటలు ఇలా ఇక్కడ చెప్పడం కాదు, స్టేజ్ మీద తన నోటి వెంట విందుగానే. ప్రస్తుతానికి ఈ ప్లాన్ చెప్పినందుకు నేను చెప్పిన ఆర్డర్ నువ్వే తిందువు కానీ. ఆ రోజు 4 మాటలు మాట్లాడిన అమ్మాయి కోసం మీరింతలా ఎదురు చూస్తున్నారంటే, తను ఎదురుపడ్డ క్షణం మీరేం చేస్తారు? ఏం చెప్తారు? చూడాలని, వినాలని నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది సార్. దీనికి అవసరమా? గౌతమ్ మీనన్ సినిమాలో తెగ ఫీల్ అయిపోతుంది. చెప్పండి సార్, ఈలోపు ఆర్డర్ వచ్చేస్తుంది. పోనీ ఒక్క క్షణం నేనే మీ హార్ట్ ఫ్రెండ్ అని ఊహించుకోండి. హార్ట్ ఫ్రెండ్, నువ్వు నా హృదయ సఖిగా నా గుండెల్లోనే పెరిగి పెద్దయ్యావు. నాలో దాగి ఉన్న నువ్వు ఇప్పుడెలా ఉంటావో చూడాలని వెతుకుతున్నాను. రాత్రి పగలు గమ్యం లేకుండా తిరగడమే జీవితం అనుకున్నాను. నీకోసం తిరగడంలోనే జీవితం మొదలైందని అర్థమైంది. సంతోషం అంటే ఏంటో, సరిగ్గా బతకడం అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్. నిన్ను చూడగానే నేను బతుకున్నందుకు భగవంతుడికి థ్యాంక్స్ అని గట్టిగా అరవాలనుంది. నాతో పాటు నిన్ను పుట్టించినందుకు బ్రహ్మదేవుడికి ఏదైనా గొప్ప గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది. 3 దేవతలు పార్టీ అడిగితే నీ పేరుతో పార్టీ ఇచ్చేస్తాను. ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం.
వాల్మీకిగా మారాడు. ఈ అమ్మాయి కనిపిస్తే మీరు మారతారనడంలో ఎలాంటి సందేహం లేదు సార్. మీ ఫ్రెండ్ ని కలిస్తే మీ మనసులో ఉన్న ప్రేమ ఈ విశాలమైన ప్రపంచాన్ని కప్పేస్తుందేమో అనిపిస్తుంది. తను చాలా గ్రేట్ ఫ్రెండ్ వసుంధరా. తన కోసం వెతుకుతున్న ఈ ప్రయాణమైనా నన్ను మార్చేస్తుందేమో. చూడాలి. చూసావు కదా, ఆ ప్లేస్ పవర్ అలాంటిది. ఆ ఫ్రెండ్వి నువ్వు కావాలి. అప్పుడు నాకు కావాల్సిన భావన నాకివ్వాలి. ఇంత ప్రేమని నా మీద చూపిస్తే ₹1,00,00,000 1000 కోట్లైనా కొట్టేయగలను. ఏంటి, నువ్వు కూడా షాక్ లో ఉన్నావా? లేదు, నెక్స్ట్ ఏంటా అని ఆలోచిస్తున్నాను. టైం వేస్ట్ చేయకు, నువ్వు వెళ్ళు, నేను కాల్ చేస్తాను. ఇట్స్ ఓకే, మేము సర్వ్ చేసుకుంటాంలే. ఓకే సార్. వసు, త్వరగా లంచ్ ఫినిష్ చేయి. అవతల మనకు చాలా పనులు ఉన్నాయి. ఆకలిగా లేదు సార్. అదేంటి, ఇందాక కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళు వంకర పోతుందని చెప్పావు. సార్, మీలో ప్రేమికుణ్ణి కళ్ళారా చూసాక అన్ని మర్చిపోయాను. నీరసంతో నన్ను కూడా మర్చిపోతావు. తిను. నిజంగానే ఆకలిగా లేదు సార్. టేస్టీ ఫుడ్ ని కాదనే అమాయకురాలని నిన్నే చూస్తున్నాను. ఒక్కసారి తిని చూడు ఎలా ఉందో. సార్, మీరు నాకు గ్రేట్ ప్లాన్ చెప్పిన నీకోసం ఏం చేసినా తక్కువే. తిను. అది కాదు సార్. అరే తిను. ఏంటి కొత్త కొత్త సీన్స్ జరుగుతున్నాయి? హే నక్క, ఐ మీన్ నక్షత్ర, ఇక్కడున్నావేంటే? ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను. ఇక్కడ నీ సరికొత్త యాంగిల్ ని చూసి ఏంటా అని వచ్చాను. వస్తే వచ్చావు గానీ రా, కూర్చో. వచ్చో, పట్టు. ఎంత బాగుందో తెలుసా? వసుంధర వద్దంటుంటే నేనే తినిపిస్తున్నాను. వద్దని వదులుకున్న దాన్ని నేను తినమేంటి బావా? నాకంత కర్మేం పట్టలేదు. నువ్వే అన్ని షేర్ చేసుకుంటున్నావు కదా. ఎంచెక్క బాగా పంచుకొని రాత్రికి వదిలించుకొని ఇంటికొచ్చే. ఏ గదిలో కదని ఆ గదిలోనే వదిలేస్తావు కదా. అలా Shut up! నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. నోరు పారేసుకోకం. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. పోతాను, చూస్తాను. అది సారీ వసుంధరా, తనకి నోరు ఎక్కువ. ఎవరిని ఏమనాలో ఏమనకూడదో తెలియదు. మీరెందుకు సార్ సారీ చెప్తారు? పర్వాలేదులేండి, మా నాన్నమ్మ కంటే నోరు ఎక్కువేం కాదు కదా.
అన్నయ్య సెలెక్ట్ చేసిన కార్డమ్మా. కలరు డిజైనింగ్ అన్ని వంశీ గారే చెప్పారు మేడం. ఇన్విటేషన్ కార్డు చూస్తుంటేనే అర్థమవుతుంది వంశీ మనసు కూడా అందంగా తయారైందని. వారి మనసు మంచిదని ఇన్నాళ్లకు గాని గుర్తించలేకపోయావా సుచిత్ర? మేడం, సార్ వెతుకుతున్న ఆ ఫ్రెండ్ ఎవరా గానీ ఆ మహాతల్లి వల్ల నెల రోజుల్లో 48 లక్షలు మిగిలాయి. తల్లంటావేమిటి మూర్తి? పిల్లాను నేనంటే మీరు ఊరుకోరు కదా మేడం. అందరినీ భయపెట్టానమ్మా. అమ్మా, మూర్తి గారు చెప్పింది నిజం. అన్నయ్య పబ్బులకి క్లబ్బులకి వెళ్ళక 3 వారాలైంది. నా కొడుకు 1/2 కోటి ఆదా చేశాడంటే గొప్ప విషయమే. ఆ మాట మాతో చెప్పడం కాదు సుచిత్ర, ఆయన ముందు చెప్పాలి నువ్వు. వాడు నా మాట వినడు గాని వసుంధర మాట మాత్రం విన్నాడత్తయ్యా. తన ఫ్రెండ్ని వెతుకుతున్నాడు. ఆ ప్రయత్నమే వంశీని మంచి మనిషిగా మారుస్తుంది. తాగట్లేదు, నోటికొచ్చినట్టు వాగట్లేదు. ఈ కార్డులా నా కొడుకు కూడా చక్కగా ఉంటున్నాడంటే దాని వెనుక వసుంధర ఉంది. దాన్ని పొగిడింది చాలత్తయ్యా. నీకేంటి నొప్పి? నొప్పితో చెప్పినా కప్పిపుచ్చిన విషయాలు బయట పెడుతున్నాను. బావ బలాదురుగా తిరగట్లేదని సంతోషపడుతున్నారు కానీ నాణ్యానికి అవతల వైపు చూస్తే నిజం తెలుస్తుంది. ఆ వసుంధర బావని తన వెంట తిప్పుకుంటుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఆ? ఒంటి మీద వాతలు పడాలని కోరిక ఉందా నీకు? ఆయన ఒకరి వెంట తిరగరు, ఆయన వెంట 1 కోటి మంది పడతారు. గొప్పలు చెప్పుకుంటే దిబ్బలో పడతారని ఎంత వారైనా కాంతాదాసులే. బావా ఆ కాంతకి పాదదాసుడై కుక్కలా చీరేస్తానేమనుకున్నావా? He's the king. Mind your tongue. Mind your tongue. Mind your tongue. ఏంటి మరదలా, అప్పుని గెలికావా? ఏమైంది మూర్తి గారు? అప్పడం సరిగా కాలేదని కంప్లైంట్ ఇచ్చింది సార్. మేడం గారు తిరిగిచ్చారు. డొంక తిరుగుడెందుకు? బావా నువ్వు వసుంధరతో తిరగట్లేదా చెప్పు. వై నాట్? ఒక్క చోట ఏంటి, చాలా చోట్ల తిరిగాం, తిరుగుతున్నాం. తిరగాల్సినవి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని అడ్రస్లు తిరిగినట్టేనన్నయ్య. ఆఫ్ కోర్స్. అప్పు, టుడే ఐఎమ్ సో హ్యాపీ. అంత సంతోషంగా ఉన్నారా? అయితే మీకు ఇష్టమైన పాయసం చేయిస్తాను. లడ్డు, జిలేబీ, గులాబ్ జామ్, నాకు ఇష్టమైనవి అన్ని చేయించు. అలాగే. మీ హ్యాపీనెస్ కి రీజన్ ఏంటన్నయ్య? రేయ్, వసుంధరని జాబ్ల నుంచి తీసేయడం కోసమే నా ఫ్రెండ్ని వెతకడం స్టార్ట్ చేశాను. కానీ నిజమేంటంటే కాకర్ల వీర వెంకట వంశీకృష్ణని వెతుకుతున్నట్టుగా ఉంది. మారుతున్నాను. మార్పు వస్తుంది. నా గుండెల్లో సీతాకోక చిలుక ఫామ్ అవుతుంది తెలుసా? అప్పు, నా ఫ్రెండ్ని ఫైండ్ అవుట్ చేయడానికి వసుంధర ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చింది. చిన్నపిల్లలతో నాటకం వేయిస్తున్నాం.
డ్రామాను సార్ నాకెదురు పాత్ర ఇవ్వండి సార్. ఉంది. పెద్ద పాత్ర ఒకటి తీసుకుని అందులో బిస్కెట్స్, చాక్లెట్స్, పాప్కార్న్ అన్ని నింపేసి పిల్లలు అడిగినప్పుడల్లా ఇస్తూ ఉండాలి. డార్లింగ్, చిన్నప్పుడు నా ఫ్రెండ్ కలిసింది 4 నిమిషాలు. ఆ 240 క్షణాలే నా జీవితాన్ని మార్చేశాయి. తనిచ్చిన గుర్తు నా లైఫ్కి ఒక బెర్త్. ఆ మాటలేంటో ఆ గుర్తేంటో చెప్పు బావా. నిషాకి చెప్పి దాన్నే నీ ఫ్రెండ్ చేస్తా. మీరింత ఆనందంతో మాట్లాడుతుంటే నా గుండె చుట్టూ మంచు కమ్మేసినంత చల్లగా ఉందండి. రే ఆనంద్, ఎగ్జైట్ అయి చచ్చిపోయేలా ఉంది మీ నానమ్మ. జాగ్రత్తగా చూసుకో. మీ అప్పుకి ఏముడు ఇంకా అప్పున్నాడండి. నేనప్పుడే పోను. చెప్పండి, మీ ఆశయానికి ఊపిరి పోసిన ఆ మాటలేమిటో చెప్పండి. నాన్నకి యాక్సిడెంట్ అయిన రోజే నేను ఏమైపోతానని నువ్వు గుండెలు బాదుకుంటున్నావు అప్పు. ఆ రోజు నాకు తెలియకుండా నేను చావును వెతుక్కుంటూ వెళ్తుంటే దేవతలా తను నా చేయి పట్టి ఆపింది. తన నమ్మకాన్ని నాకిచ్చి నాలో ధైర్యం నింపి వెళ్ళిపోయింది. నేను మీ ముందు సజీవంగా ఉన్నాను అంటే ఆ రోజు నాకు ప్రాణం పోసిన నా ఫ్రెండే కారణం. తనని నేను చేరుకోబోతున్నాను అంటే వసుంధర కారణం. విన్నవా నక్షత్ర? అన్నయ్య వెనుక వసుంధర గారు భరోసాలా ఉన్నారు. అత్తయ్య, ఇదే ఫంక్షన్ కి మనం వెతుకుతున్న వాళ్ళు కూడా వస్తారేమో ఆలోచించండి. ఇది వరకు మనం కలిసిన కుటుంబాలు కూడా ఈ ఇన్విటేషన్ కార్డు ఇస్తే వాళ్ళు కూడా వస్తారు. యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళ తాలూకు మనుషులు ఎవరొచ్చినా మనల్ని కలుస్తారు. వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం వస్తుందనిపిస్తుంది. కరెక్ట్ సుచిత్ర. ఆసరా కోల్పోయిన ఆ తల్లి బిడ్డ ఎవరో తెలుసుకునే ఆస్కారం ఉంది. వాళ్ళెవరో తెలిస్తే మనం ఇచ్చే కిలో బంగారం కన్నా వాళ్ళ జీవితాలకిచ్చే భరోసానే ఎక్కువగా ఉంటుంది. మీరేమంటారండి? అప్పుడు డార్లింగ్, ఒక మంచి పని చేయకపోతే ఇంకో మంచి జరుగుతుందంటే నాకు డబుల్ హ్యాపీ. ఆనంద్, అన్నయ్య, నువ్వు ఆ పనిలో ఉండు. అలాగే అన్నయ్య.